ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మల్టిపుల్ మీనింగ్ వర్డ్స్, ఒక వర్డ్ కి ఉన్నటువంటి 2 లేదా 3 రకాల మీనింగ్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డక్. మనకు డక్ అంటే బాత్ అనే తెలుసు. డక్ అనేటువంటిది నౌన్. ద డక్ స్వామ్ ఇన్ ది పాండ్. కానీ వర్బ్ గా కూడా మనం వాడచ్చు. వీ హ్యాడ్ టు డక్ అండర్ హిస్ డెస్క్. డక్కింగ్ అంటే దేని కిందైనా దాక్కోవడం అనమాట. హీ హ్యాడ్ టు డక్ అండర్ హిస్ డెస్క్. భూకంపం వచ్చినప్పుడు డెస్క్ కింద అయినా తల దాచుకున్నాడు. అలాగే సా అంటే మనకు తెలుసు రంపం అని. నౌన్గా వాడేటప్పుడు సా అనేటువంటిది యూజ్డ్ ఏ సా టు కట్ ద వుడ్. సా అనేటువంటిది రంపం. అలాగే సా అంటే సీ సా ఏ బర్డ్, చూసింది. సీ సా సీన్ వర్బ్ కూడా అన్నమాట. తర్వాత ఫ్లై. అన్ని చోట్ల ఫ్రెండ్స్ ఇక్కడ వైట్ కలర్లో ఉన్న వాళ్ళకి కనిపించట్లేదు, సో దాన్ని అర్థం చేసుకోండి. ఫ్లై అంటే మనకు తెలుసు ఈగ అని. వర్బ్గా మనకి తెలుసు ఎగడమని. హీ ప్రిటెండ్స్ టు ఫ్లై ఏ ప్లేన్. విమానం నడుపుతుండగా చెప్తున్నాడు. ద ఫ్లై వాజ్ బాదరింగ్ మీ. ఈగ దాన్ని ఇబ్బంది పెడుతూ. అలాగే బ్యాట్ అంటే మనకి తెలుసు క్రికెట్లో బ్యాట్. అలాగే ఇంకో బ్యాట్ గబ్బిలం. రెండు కూడా నౌన్సే. ద బ్యాట్ ఫ్లూ బై ఎట్ నైట్. ఈ స్వాంగ్ ద బ్యాట్. లైట్ అంటే మనకు తెలుసు కరెంట్. చాలామంది హిందీ వాళ్ళు లైట్ నెయ్యి అంటే కరెంట్ రాదని అని. కరెంట్ అంట లైట్, కరెంట్ అనే ఉద్దేశంలో లైట్ అని అంట. ఇక్కడ మన లైట్కు ఉన్నటువంటి అర్థాలు ఒకటి వెలుతురు అని. ద లైట్ టర్న్డ్ ఆన్. అలాగే ఇంకోటి ఇట్ వాజ్ లైట్ యాజ్ ఎ ఫెదర్. చాలా తేలిగ్గా ఉందని, లైట్ వెయిట్ అని కూడా అంటాం. లైట్గా మీల్స్ చేయండి అంటాం. పార్క్ అంటే మనకు తెలుసు పిల్లలు ఆడుకునేటువంటి పార్క్. వీ ప్లేడ్ అట్ ద పార్క్. మరి విల్ యూ పార్క్ ద కార్. ఇక్కడ పార్కింగ్ అంటే ఎక్కడైనా హాల్ట్ చేయడం, ఆపడం, ఇది కూడా ఉంది. ఇక రింగ్ అంటే మనకు తెలుసు ఎంగేజ్మెంట్ రింగ్, వెడ్డింగ్ రింగ్ అంటాం. హీ గేవ్ హెర్ ఎ రింగ్, ఉంగరము. అలాగే వర్బ్లో డిడ్ ద టెలిఫోన్ రింగ్, సౌండ్ చేసిందా అని మనం. ఈ విధంగా ఒకే వర్డ్కి 2 లేదా 3 మీనింగ్స్ ఉండొచ్చు. సరైన సందర్భం బట్టి దాన్ని సరైన విధంగా ప్రయోగిస్తే మన ఇంగ్లీష్ మెరుగవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంత యూట్యూబ్ ఛానల్.